వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిమాణాలు బయటపడుతున్నాయి. వైసీపీ ముఠా మద్యం డిస్టిలరీల నుంచి వసూలు చేసే ఓ డెన్లో అట్టపెట్టెలో భద్రపరిచిన లంచాల సొమ్ములో 5.80 కోట్ల రూపాయలు చోరీకి గురైన విషయం వెలుగు చూసింది. ఈ సొత్తు దోచేసిన నిందితులు ఒడిశా, హైదరాబాద్ లో పలు స్థిరాస్తులు కొన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. వాటి జప్తునకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మద్యం డిస్టిలరీల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మును రాజ్ కేశిరెడ్డి A1, టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A9లు హైదరాబాద్ లోని పలు డెన్లలో అట్టపెట్టెలో భద్రపరిచేవారు. ఈ కేసులో నిందితులైన సైమన్ ప్రసన్న A41, బామర్ది మోహన్ కొల్లిపూరి A44 ఇంట్లో అలాంటి ఓ డెన్ ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల నగదును అక్కడే ఉంచేవారు. మోహన్ అన్న అనిల్ కుమార్ ను విశాఖపట్నంలో కాలు విరగడంతో చికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్ కు తెచ్చుకొని తన ఇంట్లోనే ఉంచుకున్నారు. అనిల్ కుమార్ చూసేందుకు ఒడిశాలోని కటక్ కు చెందిన అతని ప్రియురాలు రష్మితా బెహ్రా హైదరాబాద్ లోని మోహన్ నివాసానికి వచ్చారు. కటక్ లో ఆమె స్పాలు, సెలూన్ నడిపిస్తుంటారు. మోహన్ ఇంట్లోకి కోట్ల రూపాయల నగదు రావడం, దాన్ని జాగ్రత్తగా భద్రపరచడం గమనించిన ఆమె ఇదంతా అక్రమ సొత్తేనని గుర్తించారు. ఆ డబ్బు కొట్టేసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేరని భావించి ఆ డబ్బు కొట్టేయడానికి స్కెచ్ గీశారు. కటక్ లో ఉండే తన మరో స్నేహితుడు ఇర్షద్ అహ్మద్ కు ఫోన్ చేసి మోహన్ నివాసంలో దాచిపెట్టిన మద్యం లంచాల సొమ్ము కాజేయడానికి ప్లాన్ చేశారు. రష్మితా బెహ్రా సూచనల మేరకు 2023 జనవరిలో ఇర్షద్ అహ్మద్ కటక్ నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. హైదరాబాద్ లో నివసించే తమ ప్రాంతవాసి ముబారక్ అలీని కలిశారు. మొత్తంగా 6 సభ్యులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2023 జనవరి 13న మోహన్ ఇంటి వద్దకే రెక్కి నిర్వహించారు. మర్నాడు తెల్లవారుజామున 3:30 సమయంలో రష్మితా బెహ్రా మోహన్ ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అందరూ లోపలికి వెళ్లి 6 అట్టపెట్టెల్లో దాచిన డబ్బును ఎత్తుకెళ్లారు. అందులో దాదాపు 5.80 కోట్లు ఉన్నట్లు సమాచారం. వాటిని ముబారక్ అలీ ఇంట్లో తొలుత ఉంచగా రెండో అట్టపెట్టెలను అతను కాజేసి మిగతా 4 ఇర్షద్ అహ్మద్ కు ఇచ్చాడు. 2 రోజుల తర్వాత ఇంట్లో డబ్బు పోయిందని సైమన్ ప్రసన్న, మోహన్ కొల్లిపూరి గుర్తించారు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పగా అతను సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించి రష్మితా బెహ్రాయే ఈ చోరీ చేయించినట్లు గుర్తించారు. ఆమె అప్పటికి ఒడిశాకు వెళ్లిపోవడంతో తన పలుకుబడి ఉపయోగించి అక్కడ కేసు పెట్టించారు. అయినా ఫలితం లేకపోవడంతో మోహన్ కొల్లిపూరి, సైమన్ ప్రసన్నలతో వారి బంగారమంతా తాకట్టు పెట్టించి ఆస్తులు అమ్మించి డబ్బులు కట్టించుకున్నారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు కొన్ని రోజులు మోహన్ ను, అతని సోదరుడు అనిల్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ ఈ మొత్తం దొంగతనం జరిగిన తీరును సిట్ అధికారులకు వివరించారు. దీనిపై న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అతను చెప్పిన సమాచారం ఆధారంగా ఒడిశా, హైదరాబాద్ కు వెళ్లిన సిట్ బృందాలు రష్మితా బెహ్రా, ఇర్షద్ అహ్మద్, ముబారక్ అలీని పట్టుకొని ప్రశ్నించాయి. దొంగతనం చేసిన సొత్తులో వీరి 3 ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఇదంతా మద్యం లంచాల సొమ్మేనని గుర్తించడంతో వాటిని జప్తు చేయడానికి చర్యలు చేపట్టారు.